హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. అందరూ వరమహాలక్ష్మి పండుగకి సిద్ధమా? ఎస్, నేను ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకు ముందుగా మనం ఎలా శారీని ఈజీగా డ్రాప్ చేయొచ్చు అనేసి ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ వీడియోలో నేను ఎలా పూజ చేశాను, పూజా విధానం అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇలా ఈజీగా కుంచీలు వేసేసుకొని ఒక పెద్ద బింది లాగా ఏదైనా తీసుకొని దాంట్లో బియ్యం వేసి కొంచెం అలగడుకోకుండా షేక్ అవ్వకుండా ఇలా ప్లేస్ చేసేసుకోండి. అంతే. అలా కుంచీలు లోపలికి వేసేసుకొని కొంచెం హాఫ్ కుంచీలను అయితే ఇలా బయటికి కొంచెం వదిలేసేయండి. వదిలేసి ఇలా కొంచెం కుంచీలన్నీ నీట్గా సర్దుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు దానిపైన ఒక కంచు బిందెనైతే పెట్టుకోవాలి. నేనైతే ఇలా ఎవ్రీ ఇయర్ ఒకరోజు ముందుగా నైట్ నేనైతే ఇలా డెకరేషన్ చేసేసుకుంటాను. శారీ డ్రాపింగ్ అన్నీ చేసేస్తాను. మార్నింగ్ ఇంకా లేసేసి రిమైనింగ్ డెకరేషన్ చేసేసి పూజ చేసేయడం. మీరు ఎంత క్విక్గా అవుతుందో అంత క్విక్గా ఈజీగా డెకరేషన్ అన్నీ సింపుల్గా కూడా మీరు చేసుకోవచ్చు. ఇలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఆ కంచు బిందెలోకి ఈ వస్తువులన్నీ కూడా మీరు వేయాలి. నేను ముందు నుంచి ఈ పద్ధతిని వాడుతున్నాను. సో ఇలా ముందుగా బియ్యంని ఇలా కంచు బిందెలోకి వేసేసుకోవాలి. దేవుణ్ణి తలుచుకుంటూ వేసేసేయండి. అలాగే ఇలా తాంబూలం కూడా వేసేయండి. కొబ్బరి గిన్నె, బెల్లం, వెండి నాణ్యమైన వెండి వస్తువు, బంగారు నాణ్యమైన బంగారు వస్తువు, పూలు, అలాగే గవ్వలు, గోమతి చక్రాలు ఇలా దొరికితే కూడా మీరు వేసుకోవచ్చు. ఖర్జూరం, పసుపు, కుంకుమ, పుష్పం అన్నీ కూడా ఇలా వేసేసుకొని మంచిగా ప్లేస్ చేసేసుకోవాలి. దానిపైన వచ్చి ఒక కలశం వాటర్ వేసి కలశం పెడతాం కదా ఫేస్ పెట్టడానికి. అది మెయిన్ అన్నమాట. పైన కిందంతా కూడా డెకరేషన్. ఇది పైన వచ్చేసి కలశం పెట్టేది మెయిన్గా అన్నమాట. ఇలాగా స్టెప్స్ వస్తాయి, 3 స్టెప్స్ వస్తాయి. కింద బింది పెట్టాను, దానిపైన చిన్న కంచు బింది, దానిపైన కలశం అన్నమాట. ఇప్పుడు కాళ్ళు చేతుల్ని ఇలా నీట్గా ప్లేస్ చేసేసుకోవాలి. ఆ కలశం పెట్టాము కదా పైన, దానికి ఇలా ఒక స్టిక్ని కూడా మేము కట్టేసుకోవాలి. అది ఎందుకంటే సపోర్ట్, చెయ్యికి ఇవ్వడానికి సపోర్ట్ ఉంటుంది అనమాట. సో ఇలా కాళ్ళని ముందుగా మనం ఎలా పెట్టాలనుకుంటున్నాం ఐడియా చేసుకొని పద్మాసనం అయితే పద్మాసనం, ఇలా అయితే ఇలా కాళ్ళు పెట్టేసుకోవాలి అన్నమాట. సో రిమైనింగ్ చీర ఉంది కదా, అది బార్డర్ కనిపించేలాగా కాళ్ళకి ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. కాళ్ళకి ఇలా బార్డర్ని నీట్గా చుట్టేసి పిన్ చేసేసుకోవాలి. ఇటువైపు కూడా అలాగే శారీని నీట్గా చుట్టేసి కాళ్ళకు బార్డర్ కనిపించేలాగా కాళ్ళకి పిన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పళ్ళునైతే మనము సర్దుకోవాలి అన్నమాట. ఇలా నీట్గా పళ్ళుని తీసుకొని డ్రాప్ చేసేసుకొని పిన్నిని పెట్టేసుకోవాలి. సేమ్ మనం ఎలా శారీ కట్టుకుంటామో అలాగే కొంగునైతే నీట్గా మనము ఇలా పిన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిన్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత ఈ శారీ బ్లౌజ్ ఉంది కదా, అటువైపు కొంచెం బార్డర్, ఇటువైపు కొంచెం ఇలా తీసుకొని చేతులకైతే చుట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య భాగంలో ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే మనము ఇలా కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. చూడండి ఎంత చక్కగా కవర్ అయిపోయిందో. ఆ బిందులు కలిసిము కనిపించకుండా ఇలా కవర్ చేసుకోవాలి సెంటర్లో. దాని తర్వాత ఇప్పుడు కొంగునైతే తీసుకొని పిన్ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా మనం వేసుకున్నట్లు కొంగునైతే ఇలా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత చేతులని అన్నీ కూడా నీట్గా మనము అంటుగా పెట్టేసి పిన్ వేసేసుకోవాలి. అంతే. ఆ తర్వాత ఇలా డాబ్ తీసుకొని నడుముకి డాబ్ అయితే కట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా అమ్మవారు కూర్చున్నారో కదా. ఫైనల్ టచ్గా
మీరు చూసుకొని నీట్గా పిన్స్ అయితే అక్కడక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే, ఈజీగా అమ్మవారిని టెంపుల్ స్టైల్లో కూర్చోబెట్టాం. ఎలా అనిపిస్తుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. ఇంత కష్టపడడం ఎందుకు? ఇప్పుడంతా రెడీమేడ్ బొమ్మలు వచ్చేసినాయి, బొమ్మలు పెట్టుకొని మేము పూజలు చేసుకుంటాము అంటారా? అలా కూడా చేసుకోండి. దేవుడు ఎలా చేసినా తను ఒప్పుకుంటుంది. నువ్వు భక్తితో శ్రద్ధతో పూజ చేస్తే చాలు తనకి. కానీ దీని ద్వారా ఆర్ట్ అండ్ కల్చర్ని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి పూజా విధానం ఎలా చేయాలో స్టార్ట్ టు ఎండ్ చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.